హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి జూలై నెల ఎండింగ్లో కొన్ని పథకాలు అయితే తీసుకురాబోతుందండి. అదేవిధంగా ఆగస్టు 15 తారీఖు దాటిన తర్వాత మరికొన్ని పథకాలు అయితే తీసుకురాబోతుందండి. అయితే వీటిలో ఏ పథకాలు ముందుగా తీసుకురాబోతుంది, ఈ యొక్క పథకాలకు సంబంధించి కొన్ని రూల్స్ కూడా రిలీజ్ అయితే చేసిందండి. ఆ రూల్స్ ఏంటి, సో ఎవరెవరికి ఒక పథకాలు వర్తించనున్నాయి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఇందులో మహిళలకు సంబంధించి కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చిందండి. ఆ యొక్క పథకాలను చూసి మహిళలు కూడా ఆకర్షితులయ్యారండి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం పేరుతో పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి 15,000 అయితే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి. సో ఇందులో ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారండి. సో ఈ యొక్క రూల్స్ అయితే కంపల్సరీ పాటించాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే పాటిస్తారో వారికైతే ఈ యొక్క పథకం డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పథకం సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివే విద్యార్థులకి, అదేవిధంగా 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతున్నారో వారికి ఈ యొక్క పథకం ద్వారా ఏడాదికి 15,000 అయితే ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుంది. గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. అందరికీ కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఆల్రెడీ రెడీ అయితే చేసిందండి. త్వరలోనే ముందుగా అయితే తీసుకురాబోతుంది. ఏ రూల్స్ రెడీ చేసిందని చూసుకుంటే కనుక ఈ యొక్క పథకం ద్వారా ముందుగా అప్లై చేసుకోవాలంటే స్కూల్ ద్వారా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా కాలేజ్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుతున్న విద్యార్థులందరూ కూడా కంపల్సరీ ఆధార్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలండి. ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు వారికి మనకి ముఖ్యంగా చైల్డ్ ఆధార్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. చైల్డ్ ఆధార్ అయితే వారికి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కాబట్టి సో కంపల్సరీ ఎవరైతే పేరెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారో ముందుగా ఈ యొక్క చైల్డ్ ఆధార్ అయితే తీసైతే మీరైతే ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క చైల్డ్ ఆధార్లో కంపల్సరీ మీ ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేయండి, అదేవిధంగా అడ్రస్ కూడా మీది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మీరైతే పొందుపరచుకోవాల్సి అయితే ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ యొక్క సర్టిఫికేట్ కూడా ముందుగానే చూసుకోండి. సో కంపల్సరీ ఇవన్నీ కూడా మీకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునే టైంలో అవసరం అవుతాయండి. సో ఎవరైతే చైల్డ్ ఆధార్ తీసుకోలేదో అలాంటి వాళ్ళు వెంటనే కూడా చైల్డ్ ఆధార్ అయితే తీసుకుని పెట్టుకోండి. 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అమలు అవుతుంది కాబట్టి పథకం కంపల్సరీ అందరూ కూడా ఆధార్ కార్డు అయితే పెట్టుకోవాలి. ఇక ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కూడా కంపల్సరీ ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఏ రూల్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా పాటించాలి. అదేవిధంగా ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ముందుగా తీసుకుని అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీంతో పాటే అందరూ కూడా కంపల్సరీ ఫొటోస్ కూడా రెడీ చేసుకుని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, సో దీంతో పాటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ముందుగా అయితే అప్లై చేసుకుని అయితే పెట్టుకోండి. సో దీంతో పాటే రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే లేదో అలాంటి వాళ్ళందరూ రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా దాని యొక్క జిరాక్స్లు అయితే తీసుకుని పెట్టుకోవాల్సి అయితే ఉంటుందని కంపల్సరీ బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో కంపల్సరీ రేషన్ కార్డు అయితే రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీంతో పాటే మనకి ముఖ్యంగా ఈ యొక్క పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అయితే వర్తిస్తుందండి. కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబిలిటీ అయితే అవుతారండి. కాబట్టి వీరందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క పథకం ద్వారా ఏడాదికి 15,000 అయితే జమ చేయడం జరుగుతుందండి. దీంట్లో ఎటువంటి కోతలు కూడా ఉండబోవని ఇప్పటికీ ప్రభుత్వం అయితే స్పష్టమైతే చేయడం అయితే జరిగింది. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క పథకానికి అర్హులై ఉన్నారో అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా వస్తుందండి. అయితే దీంతో పాటే మరికొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి. ఈ యొక్క రూల్స్ అనేవి సో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలకి కూడా వర్తిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రూల్స్ అనేది కంపల్సరీ తల్లిదండ్రులు పాటించాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే పథకం సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క పథకాలకు సంబంధించి వారు కూడా పాటించాల్సి అయితే ఉంటుంది. ఇందులో కొన్ని ముఖ్య రూల్స్ చూసుకుంటే కనుక సో అందరూ కూడా తప్పకుండా కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కన్నా ఎక్కువ అయితే వాడకూడదండి. అలా వాడినట్లయితే కనుక ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి. 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ యావరేజ్ అయితే తీసుకుంటుంది. యావరేజ్ తీసుకున్నప్పుడు కంపల్సరీ 300 యూనిట్లు దాటి వాడినట్లయితే కనుక సో ఎక్కువ ఉన్నట్లయితే కనుక యావరేజ్ తీసుకున్నప్పుడు మీకైతే ఈ యొక్క పథకాలు అయితే రావండి, డిజబుల్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీలకి అయితే ఈ యొక్క పథకాలు అయితే వర్తించవండి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ సెక్టర్లో మీరు పనిచేస్తున్నప్పుడు కూడా మీకైతే ఈ యొక్క పథకం రాదు. కాకపోతే మనకి రీసెంట్గా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా
టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలకన్నీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం అయితే త్వరలోనైతే మనకి జీవో తయారు చేసి తీసుకురాబోతుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ మేనిఫెస్టోలో ఇదైతే పెట్టడం అయితే జరిగింది, పొందుపరిచారు. సో త్వరలోనే దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుంది. ఇక గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకాలన్నీ కూడా పొందొచ్చండి. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీరైతే ఈ యొక్క పథకాలకైతే అప్లై చేసుకోలేరండి. ఇక ఆదాయ పన్ను మీరు ఇప్పుడు కానీ గతంలో కానీ ఆదాయ పన్ను కట్టినట్లయితే కనుక మీరైతే ఈ యొక్క పథకాలకైతే అనర్హులండి. కాబట్టి ఎవరైతే ఆదాయ పన్ను కట్టారో అలాంటి వాళ్ళు ఈ యొక్క పథకాలకి అయితే అప్లై చేసుకోలేరు. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు మీకు కనుక సొంత ఇల్లు ఉన్నట్లయితే కనుక ఆ ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగులు దాటి ఎక్కువ అయితే ఉండకూడదండి. సో 1000 చదరపు అడుగులు ఉండాలి, లేదంటే కనుక అంతకన్నా తక్కువ ఉండాల్సి అయితే ఉంటుంది. అలా అయితేనే మీకైతే ఈ యొక్క పథకాలు అయితే వర్తిస్తాయండి. లేదంటే కనుక మీకు ఈ యొక్క పథకాలను అయితే డిజేబుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఒక పథకాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ప్రజలు వారి పేరు మీద 4-వీలర్ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి. ఇది మట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అలా ఒకవేళ కనుక రిజిస్ట్రేషన్ అయినట్లయితే కనుక మీ పేరు మీద ఎటువంటి కారు ఉన్నా కూడా 4-వీలర్ వెహికల్ రిజిస్ట్రేషన్ అయినా కూడా మీకైతే ఈ యొక్క పథకాలు అయితే రావండి. కంపల్సరీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక తల్లికి వందనం పేరుతో తీసుకొచ్చేటువంటి పథకం తర్వాత మహిళలందరికీ సంబంధించి ఆడబిడ్డ నిధి కింద పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి. ఈ పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో ఎంతమంది స్త్రీలు ఉంటే అందరికీ కూడా వర్తిస్తుందని ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా ఉన్న మహిళలకైతే ఒక పథకం వర్తిస్తుంది. ఇందులో యువతలు కూడా ఇంక్లూడ్ చేశారండి. కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా వస్తుంది. సో ఆధార్ కార్డులో కంపల్సరీ మనకి డేట్ ఆఫ్ బర్త్లో సర్టిఫికేట్లో కూడా ఏజ్ అనేది కంపల్సరీగా మనకి పక్కాగా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఈ యొక్క పథకానికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకి అయితే డేట్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా కంపల్సరీ డేట్ అయితే చూసుకోండి. ఇక మీకు ఇందాక చెప్పడం మర్చిపోయి నేను తల్లికి వందనం పేరుతో మనకి తీసుకొచ్చేటువంటి అమ్మఒడి పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి విద్యార్థులందరికీ కూడా అకాడమిక్ ఇయర్ 75% అటెండెన్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. విద్యార్థులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా 75% అటెండెన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుందండి. కాబట్టి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివే విద్యార్థులందరూ కూడా ఇదైతే గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మీరైతే ఈ యొక్క అటెండెన్స్ అయితే ఉండేలా చూసుకోండి. అప్పుడే మీకు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పథకాలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి పేరెంట్స్ అయితే అవేర్నెస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది పేరెంట్స్ బాధ్యత అండి. ఇక అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద కూడా మనకి త్వరలోనే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు. గరిష్టంగా ఈ యొక్క పథకం ద్వారా నెలకి 1500 అయితే జమ చేస్తారండి. ఇలాగ మనకి ఏడాదికి చూసుకుంటే కనుక 18,000 జమ చేస్తారు. ఇలాగ 5 సంవత్సరాలకు సంబంధించి 90,000 అయితే మనకి జమ చేస్తున్నట్లయితే ఇక్కడ పేర్కొన్నారు. కాబట్టి ఈ యొక్క 90,000 మీకు రావాలంటే ఖచ్చితంగా కూడా మీరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్లో ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క పథకం అయితే అమలు చేస్తున్నారు. వీరితో పాటు ఓసీల్లో అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ఇలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలు అయితే ముందుగా తీసుకొచ్చేందుకు అయితే చూస్తుంది. దీంతోపాటు మరో 2 పథకాలు అయితే రాబోతున్నాయండి. ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే త్వరగా స్టార్ట్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పిస్తున్నారండి. సో ఆధార్ కార్డు ఉంటే చాలు మీ దగ్గర, మీరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికన్నా కూడా మీరు ఈజీగా ఫ్రీ జర్నీ అయితే చేయొచ్చండి. ఎటువంటి డబ్బులు కూడా మీరైతే పే చేయని అవసరం లేదు. మీరు బస్సు ఎక్కిన ప్రతిసారి కూడా 0 టికెట్ అయితే తీసుకుని ప్రయాణించవచ్చు. ఈ యొక్క పథకానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. త్వరలోనే మనకి తీసుకురాబోతుందండి. అయితే మనకి వైజాగ్ నుంచి ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేస్తున్నట్లయితే చెప్పారండి. అక్కడి నుంచి ఈ యొక్క పథకం అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. దీంతో పాటే మనకి ఇంకో పథకం కూడా రాబోతుందండి. రేషన్ కార్డు ఉంటే చాలు ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఒక గ్యాస్ సిలిండర్లు అనేది మనకి గ్యాస్ కనెక్షన్ కలిగిన స్త్రీ కావచ్చు, ఇక పురుషుడు కావచ్చు, ఎవరి పేరు మీద ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ ఉన్నా కూడా వారికైతే రేషన్ కార్డు ఉంటే చాలు 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఏడాదికి. ఇక మీరు ప్రతి నెల తీసుకునే గ్యాస్ ఏదైతే ఉంటుందో మీరు తీసుకునే గ్యాస్ బండ మీరు తీసుకున్నప్పుడు మీకైతే కొంత అమౌంట్ అనేది ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో మీకైతే పడుతుందండి అకౌంట్లో అయితే. సో ఈ యొక్క అమౌంట్ ఏ విధంగా పడుతుందో అదేవిధంగా మీరు ఉచితంగా తీసుకోవాలనుకుంటున్న 3 గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అమౌంట్ కూడా అదేవిధంగా మీకు ఫస్ట్ తీసుకునే సంవత్సరంలో మీరు ఫస్ట్ తీసుకునే 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా అయితే అకౌంట్లో అయితే మీకైతే డబ్బులు అయితే పడతాయండి. ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. త్వరలోనే అమలు చేయాలని అయితే చూస్తుందండి.